అందరికీ ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకువజామున నీ పాదముల చెంత చేరి తండ్రి అని నిన్ను స్తుతించుటకు నీవు ఇచ్చిన చక్కని సమయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా అయ్యా, ఇదిగో ఎందరైతే వాక్యం అన్నట్టుకు ఆసక్తి కలిగి వచ్చి ఉన్నారో ప్రతి బిడ్డను నువ్వు దర్శించమని అడుగుచున్నాను. ఇది నాన్న సూటిగాను తేటగాను నీ లేఖనముల ద్వారా వారితో మాట్లాడమని అడుగుచున్నాను. నేను మాట్లాడితే వ్యర్థమైన నీవు వారితో మాట్లాడితేనే నా తండ్రి ఇదిగా ఆ వాక్యము వారి హృదయాంతరంగంలో ఫలించేటువంటిది అయ్యున్నదని విశ్వసించి నమ్మకం ఉంచి ఉన్నాను దేవా. అలాగే ఈ ప్రార్థన ఆది నుంచి అంతం వరకు నీవే అధ్యక్షత వహించమని అడుగుచు మా రాజు మా రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటి అంశము, ఈ దినాన నీవు యేసును కలిస్తే ఆయనకు చెప్పటానికి నీ దగ్గర ఏముంది ఒకసారి ఆలోచించు. ప్రియమైన దేవుని సంగమా, రండి ఈ దినాన వాక్యముల ద్వారా లేఖనములను పరిశీలిద్దాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవించెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు నీ ఎదుటకు వచ్చి నిలవబడి, నా బిడ్డ నా కోసం నువ్వేం చేశావు అని నిన్ను అడిగితే ఆయనకు చెప్పటానికి నీ దగ్గర ఏముంది ఒకసారి ఆలోచించు. ఇదిగో నీ జీవితమును ఎలా గడిపావు అని అడిగితే ఆయనకు చెప్పటానికి నీ దగ్గర ఏ సమాధానం ఉంది ఒకసారి ఆలోచించు. ఆయన నిన్ను అడిగినప్పుడు నీవే సమాధానం ఆయనకు చెప్తావు? ప్రభువా, నేను చాలా బిజీగా బ్రతుకుచూ ఉన్నాను, నా వల్ల కాలేదు, అందుకని నేను నీ కోసం ఏమీ చేయలేదు అని చెప్తావా? లేకుంటే ప్రభువా, ఇదిగో అందరూ లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు, నేను అందుకే లోకానుసారంగా జీవించడం మొదలు పెట్టాను అని చెప్తావా? లేక ప్రభువా, ఇదిగో నీవు నాకు ఇచ్చిన జీవితాన్ని నీ కోసము గడిపానయ్యా, నీ కోసం జీవించానయ్యా అని నువ్వు చెప్పగలిగే వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. వాక్యము తెలియజేయుచున్నది, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టేటువంటి వారై ఉన్నారు, కానీ దేవుడు మాత్రము హృదయాంతరంగములను పెరిగినటువంటి వాడై ఉన్నాడు. ఇది మనుషులు చూసిన వాటిని దేవుడు చూడడు. ఇది ఆయన దృష్టికి నువ్వు ఎలాగా కనిపించున్నావు, ఇది నీ హృదయాంతరంగములని ఆయన పరిశీలించుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే రండి, ఇది నా ప్రభువుని యొద్దకు వస్తే ఆయనతో నీవు ఏమి చెప్పగలిగేటువంటి వ్యక్తి అయి ఉన్నావు. మరొక వాక్యమును చూద్దాము. 2 కొరింథీయులకు 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. హల్లెలూయా. చూడండి, ఆయన ఎదుట నిలవబడి ఒక సమయము వచ్చి ఉన్నది. ఈ లోకం శాశ్వతము కాదు, లోకములో ఉన్నవి శాశ్వతము కాదు, శాశ్వతమైనది ఒకటి ఉన్నది. దాని కొరకు నీవు ఈ దినాన జీవించేటువంటి వ్యక్తి అయి ఉండాలి. రేపటి దినాన ఆయన న్యాయపీఠం ఎదుట, న్యాయస్థానం ఎదుట నిలవబడి ప్రతి అంశమును గూర్చి, అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే దేని గురించి అయినను నువ్వు ఆయన ఎదుట లెక్క అప్పచెప్పేటువంటి వ్యక్తి అయి ఉన్నావు. ఒకసారి నీ క్రియలు ఆయన ఎదుట ఎలా ఉన్నాయో ఆలోచించు. మంచి క్రియలతోటి జీవిస్తున్నావా, చెడ్డ క్రియలు కలిగి నీవు జీవిస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచించు. దినాన యేసు ముందు మన ఆస్తి కాదు, నీ క్రియలే మాట్లాడేటువంటివై ఉండాలి. రండి వాక్యమును చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగలిల్లెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి,
అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నమ వేసి దొంగలిల్లరు. చూడండి, ఈ లోకంలో జీవించినంత కాలము నీవు ఎన్నో సమకూర్చుకున్నావు. నీ బిడ్డల తరతరాలకి కూడా నీవు ఆస్తిని సంపాదించుకున్నావు. పెద్ద పెద్ద భవనాలను కట్టించుకున్నావు. ఆ భవనాలలో నిలిచి సంతోషముగా ఇంకా నాకు ఏమి కొదువా అని నీవు జీవిస్తూ ఉన్నావు. కానీ ఈ దినాన దేవుని వాక్యము తెలియచేయుచున్నది, ఈ లోకములో మీరు దేనిని కూర్చుకొనవద్దు. ఈ లోకంలో కూర్చుకున్న మొత్తము ఏవి తినేస్తాయంట? చిమ్మట పురుగులు తినివేసేటువంటి వారు ఉంటారు. దొంగలు కన్నమ వేసి దొంగిల్లేటువంటి వారై ఉంటారు. అయితే నువ్వు ఎక్కడ సమకూర్చుకునేటువంటి వారు ఉండాలంటే దేవుని రాజ్యంలో, పరలోకంలో నీవు నీ నీతిని సమకూర్చుకోవాలి, నీ విశ్వాసమును సమకూర్చుకోవాలి. అవి అక్కడ స్థాపింపబడితే వాటిని చిమ్మటియు పురుగును దొంగలు కన్నమ వేసి దొంగిలలేరు. వినాన నీవు దేన్ని సంపాదించుకోవచ్చు ఉన్నావు, ఒకసారి ఆలోచించు. అలాగే ఈ దినాన ఆయన నిన్ను అడిగేది, నీవు నాకు ఏమి ఇచ్చావని. ఈ దినాన ఆయనకు నువ్వు ఇవ్వటానికి నీ వద్ద ఏమున్నది? రండి వాక్యము ద్వారా చూద్దాము. రోమీయులకు 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము దేవుని తెలియచేయుచున్నది. ఆయన నిన్ను సిరి సంపదలు అడగటం లేదు, ఆస్తిపాస్తులను అడగటం లేదు. ఆయన దినాన్ని నిన్ను అడుగుతున్నది ఒక్కటే, నీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకునేటువంటి వారై ఉండాలి. ఈ దినాన దేవుడు నిన్ను అడుగుచున్నది అది ఒక్కటే. దానినైనా నీవు ఈ దినాన నెరవేర్చలేకపోతే నీ బ్రతుకు ఒక అర్థం అంటూ ఉండదు. అలాగే మరొక వాక్యమును మనము చూద్దాము. రండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చూడండి, ఈ దినాన ఆయన ఎదుట నీ మాటలు కాదు, నీ ప్రవర్తన ఆయన ఎదుట సాక్ష్యం ఇచ్చేటువంటిదై ఉండాలి. దేవుని వాక్యం తెలియజేయుచున్నది, ప్రభువా ప్రభువా అను నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు. ఇది నా తండ్రి చిత్త ప్రకారాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తివై నీవు ఉన్నావా? ఆయన నీ జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆ చిత్తాన్ని నువ్వు నెరవేర్చేటువంటి వ్యక్తివై ఉన్నావా? లేకుంటే నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో బ్రతుకుచు నీకు నచ్చినట్లు నీవు జీవిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. దేవుని సంగమం, ఇది నాన్న ఆయన కొరకు నువ్వు ఏమి చేయగలవు? ఆయన నీ ఎదుట నిలవబడి, బిడ్డ నా కోసం నువ్వేం చేశావు, ఎలా జీవించావు అని అడిగితే ఏం సమాధానం చెప్పగలవు? ఒక్కసారి ఆలోచించు. అయితే ఈరోజు దేవుని కొరకు నువ్వేం చేయాలి అండి? వాక్యము ద్వారా చూద్దాం. కీర్తనలు 139వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకో. దేవా, నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు అసహ్యకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడుపుము. చూడండి, దేవుని వాక్యము తెలియచేయుచున్నది. ఇది నాన్న నిన్ను నీవు పరీక్షించుకునేటువంటి వ్యక్తివై ఉండాలి, పరిశోధించుకునేటువంటి వ్యక్తివై ఉండాలి. నీ జీవితాన్ని ఆయన చేతికి సజీవ యాగముగా సమర్పించి నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొని నీవి మాటలు పలికితే ఆయన ఎదుట ఎంత శ్రేష్టం. ఏదైనా ఆ భక్తుడు అదే మాటలు పలుకుచున్నాడు, దేవా ఇదిగో నా హృదయమును నువ్వు పరిశీలించు, నా బ్రతుకును నువ్వు పరీక్షించు, నాలో నీకు ఏమన్నా అసహ్యమైనవి అనిపిస్తే, అసహ్యమైన మార్గములు నీకు కనిపిస్తే దాని అంతటి నుండి నువ్వు నన్ను దూరం చేసి నీతిమంతునిగా జీవించుటకు ఒక అవకాశం నాకు ఇవ్వవా అని భక్తులు పలుకుచున్నటువంటి వారు ఉన్నాడు. ఇది నాన్న నీవు అలాంటి మాటలు ఆయన ఎదుట పలకగలిగితే ఎంత మంచిది. దేవుని సంగమా, చివరిగా ఒకసారి నిన్ను కూర్చి నీవు ఆలోచించుకునేటువంటి వ్యక్తివై ఉండు. రోజు నీవు చేసిన తప్పులు
ఎన్నైనా ఉండవచ్చు, నువ్వు పడిపోయి ఉండవచ్చు, నువ్వు చేసే పనిలో విఫలమైపోయి ఉండవచ్చు. ఈరోజు ఇంకా ఇంకా శ్వాస ఉన్నది, ఇంకా ఆయన కృప నీ ఎడల ఉన్నది. ఇది నాన్న ఆయన నన్ను పిలుచు ఉన్నటువంటి వాడై ఇది నాన్న ఆయనతో ఇలా చెప్పేటువంటి వ్యక్తి అయి ఉండు. ప్రభువా, ఇదిగో ఇక మీదట నా కోసం కాదు నాయన, నీ కోసం నేను జీవించేటువంటి వ్యక్తినై ఉంటాను, నీ కోసం బ్రతికేటువంటి వ్యక్తినై నేను ఉంటాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు అని చెప్పగలిగేటువంటి స్థితిలోనికి నీవు నా విశ్వాసాన్ని మార్చు అని ఆయన పాఠంలో చెప్పగలిగితే ఎంత మేలు. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్.